భావన మనిషికి మానసికమైనటువంటి ప్రశాంతతను ఇచ్చేటువంటి భావన. ఈ భావనను మానవులు తెచ్చుకోవాలి. ఈ భావనను మానవులు తెచ్చుకోవాలి అంటే కేవలం కోరికలకు గండి కొట్టుకోమనో, లేకపోతే ఈ కోరికల ద్వారా అలా అవుతుంది ఇలా అవుతుంది అని చెప్తే సరిపోదు. ఈ వైరాగ్యం అనే భావన రావాలి అంటే, వైరాగ్య భావన మనసులో నిలవాలి అంటే దానికి కారణంగా అనుకూలమైనటువంటి దోష దర్శనం ఉండాలి. ఇంద్రియాలకు సంబంధించినటువంటి విషయాల మీద, వస్తువుల మీద దోషాన్ని చూసేటువంటి స్వభావం మానవులకు రావాలి. ఆ దోషం శాస్త్రీయమైనటువంటి దోషంగా ఉండాలి, ఉపదేశంతో వచ్చినటువంటి దోషంగా ఉండాలి. అంతే తప్ప అందని ద్రాక్ష పుల్లన అనే స్థాయి దోషంగా ఉండకూడదు. నాకు దక్కలేదు కాబట్టి, లేదా నాకేదో మరొక రకంగా ఉంది కాబట్టి ఇది మంచిది కాదు, నాకు దుఃఖాన్ని తెస్తోంది అనే భావనతో ఉండకూడదు. ఇది శాస్త్రీయమైనటువంటి దారిలో సరి అయిన రీతిలో చూసేటువంటి దోష దర్శనంగా ఉండాలి. ఆ దోష దర్శనం సరి అయిన రీతిలో అలవడితే మాత్రమే వైరాగ్య భావన వస్తుంది. అలా కాకుండా మానవులకు అలవాటైన రీతిలో ఆలోచన చేస్తే అది ద్వేషం వైపు తీసుకువెళుతుంది. ద్వేషం అనేది ఈ రాగం కంటే ఘోరమైనది. రాగం కంటే కోపం అనేది భయంకరమైనది. కోరిక కంటే కోపం భయంకరమైనది. కాబట్టి ఆ కోపం వైపుకు వెళ్లకుండా, రాగంలోనే మునిగిపోకుండా వైరాగ్య భావనకు తీసుకువెళ్లేట్లుగా జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం.